కార్తీక మహత్యం 25వ అధ్యాయం. దూర్వాస శాపము. రాజా, ఈ సమస్య విడదీయరానిదిగా ఉంది. ఇది జన్మాంత దోపపాపమే, కానీ వేరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. నీకు తోచినట్లు చేయడం మంచిది అన్నారు. ఆ మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ బ్రాహ్మణోత్తములారా, విష్ణుభక్తిని పారాయణం చేస్తాను. నీరు త్రాగినా భోజనం చేసినట్లే అని పెద్దలంటారు. ఈ విధంగా చేయటం వలన దూర్వాసుడు కోపం వచ్చినట్లయితే నేను జన్మాంతరంలో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చిన వాడవుతాను అని మంచినీటితో పారాయణ చేశాడు. ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీ అతిథినైన నన్ను విడిచి ఎలా పారాయణ చేశావు? శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడవైనావు. అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించేవారు ఆమేద్యం పురుగువలే మలభక్షకుడవుతాడు. అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవాడు పాపాన్ని అనుభవిస్తాడు. నన్ను అవమానించిన వాడు విష్ణుభక్తుడవు ఎట్లా అవుతావు? విష్ణుభక్తుడైన వాడు బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించడు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణుభక్తి లేదు. నీవు ధర్మిష్ఠుడవని వేషం వేసుకుని ధర్మాలన్నీ పాడు చేశావు. పాపాత్ముడవు. నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనగా, అంబరీషుడు భయంతో అతన్ని మ్రొక్కుతూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను, నిన్ను శరణు వేడుకొనుచున్నాను, నన్ను కాపాడు. జ్ఞానం లేనివాడిని, నీవు జ్ఞానాంతుడువు. పాపపు మడుగులో పడిన మా వంటి వాళ్ళను కాపాడవలసిన ధర్మం మీది, కాబట్టి కాపాడమని మరీ ప్రార్థించాడు. దూర్వాసుడు ఏమాత్రం జాలిని దయని చూపించకుండా తన ఎడమకాలితో తన్ని శాపము ఇవ్వడానికి సిద్ధపడి, నీవు చేపవు, తాబేలువు, వరాహుడవు, వికృత రూపుడవు, మరగుజ్జువు, కటికి పనులు చేసే బ్రాహ్మణుడివి, జ్ఞానహీనుడైన క్షత్రియుడవు, దురాచార పారాయణుడవు, రాజ్యార్హత లేని రాజువు, సకల జనులచే నిందింపబడు పాషాణ మార్గాన పోవువాడవు, క్రూరుడవు అయినా దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే 10 జన్మలెత్తువని శాపం ఇచ్చాడు. ఇంతలో భక్తి సులభుడైన మధుసూదనుడు తన భక్తుణ్ణి కాపాడుట కోసం చక్రాయుధాన్ని పంపించాడు. మంటలతో కోటి సూర్య ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్న చక్రాన్ని చూచి దూర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులెత్తడం ప్రారంభించాడు. చక్రం తరుపుకుని వస్తుంటే దూర్వాసుడు భూమండలమంతా తిరిగాడు, కానీ ఎవ్వరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైన దేవతా వశిష్ఠాదులైన ఋషులు, బ్రహ్మరుద్రాదులు కూడా తమ వల్ల కాదన్నారు. దూర్వాసునికి దిక్కు తోచలేదు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 25వ అధ్యాయం సంపూర్ణం.